సింహాచలానికి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్న కాలభైరవ స్వామి దర్శనానికై బయలుదేరాను. అయితే భైరవ అంటే అర్థం తెలుసా? ఫియర్ఫుల్, టెరిబుల్, భయానకం. అనదర్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, భా అంటే సృష్టి, రా అంటే సంరక్షణ, వా అంటే విధ్వంసం. ఈ మీనింగ్ ఎందుకు చెప్పానో తెలుసా? నా ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. కోపం ఖచ్చితంగా బలి తీసుకుంటుంది, ఏదో ఒకటి బలి తీసుకుంటుంది. మనుషుల కోపానికే బలి తీసుకుంటే ఆ భగవంతుడు కోపానికి, ఆ కోపానికి కోపం తోడై ఉగ్రంగా మారితే ఉగ్రానికి ఖచ్చితంగా విధ్వంసం జరుగుతుంది. అయితే ఈ కాలభైరవ స్వామి దర్శనానికై వెళ్తున్న మార్గం చుట్టూ పచ్చని ప్రకృతితో నిండి ఉంది. నాకు తెలిసి ఈ పచ్చటి ప్రకృతి ఆయన ఉగ్రాన్ని చల్లబరుస్తూ ఉంటుంది. ఈ ప్రకృతిని శక్తి స్వరూపంగా భావించకపోతే ప్రకృతి సహకరించదు, ప్రకృతి విజృంభిస్తుంది, గతి తప్పుతుంది. పువ్వులలో వాసన ఉండదు, పళ్ళల్లో రసం ఉండదు, పదార్థాలు రుచిని కోల్పోతాయి, పాలల్లో జిడ్డు ఉండదు. విపత్తు సంకేతాలు, ప్రళయం. ప్రకృతిని శక్తి స్వరూపంగా భావించండి. దేవుళ్ళకి అసురులకి మధ్య జరిగిన మహాయుద్ధంలో ఆ పరమశివుడు 64 భైరవులుగా అవతారం ఎత్తాడు. ఈ 64 భైరవులకి సుప్రీం అధిపతి ఆ కాలభైరవుడు. అయితే ఈ 64 భైరవుల్ని 8 అవతారాలుగా విభజించి అష్టాంగ భైరవులుగా పిలుస్తారు. వాళ్ళే అసితంగ భైరవ, రురు భైరవ, చంద భైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, కపాల భైరవ, భీషాన్న భైరవ, సంహార భైరవ. ఆ కాలభైరవుడి అవతారం. ఒక క్వశ్చన్: హూ ఈజ్ ద సుప్రీం క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ వాస్? బ్రహ్మన, విష్ణువా, ఆ పరమశివుడా? బ్రహ్మ, నేనే ఈ క్రియేటర్ అని చెప్పుకునే టైంలో ఆ పరమశివుడి బొటన వేలుకున్న గోరుని విరిపి ఆ బ్రహ్మ మీదకి విసరగా ఆ గోరు కాలభైరవుని అవతారంగా వెళ్ళి ఆ బ్రహ్మదేవుడి 4 శిరస్సుల్లో ఒక శిరస్సుని ఖండించి ఆ బ్రహ్మదేవుడి యొక్క ఈగోని చంపేస్తుంది. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆయనకి శిరస్సుంచి ఈ యూనివర్స్ని కాపాడమని వేడుకుంటాడు. అలా బ్రహ్మదేవుడు ఈగోని చంపిన కాలభైరవుడుగా మనతో పూజలు అందుకుంటూ ఉగ్ర రూపంలో జనాలకి సందర్శనమిస్తూ ఉంటాడు, పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ చూస్తున్న కాళీమాత ఉగ్ర రూపంలో మనకి దర్శనమిస్తుంది. కోపాన్ని ఎవరూ చూడాలనుకోవద్దు, ఉగ్ర రూపాన్ని ఎవరూ చూడాలనుకోవద్దు. ఎవరికైనా కోపం వస్తే ఏదో ఒకటి బలి తీసుకుంటుంది. దయచేసి కోపాన్ని ఎవరు చూడాలనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళని అదిలించి ముందుకు నడిపేవాణ్ణి అని ముందు ముందు నీకే తెలుస్తుందిలే. కానీ నీ సంగతి ఏమిటో చెప్పు. ఈ పూలగొడుగేంటి, ఈ పూబంతుల సేవలేంటి? నీ వాలకం చూస్తుంటే నిత్యాగ్నిహోత్రానికి కూడా నీళ్ళు. ఇంతకన్నా సౌందర్యమా? ఉండదు కాక ఉండదు. అరే ఉందనుకో, ఏం చేస్తావు అంటున్నాను. అరే అనుకోవడానికి ఆస్కారం